దేంట్లోనైనా మనం టెక్నాలజీని ఇన్సర్ట్ చేస్తే ఈ రోజుల్లో దాని రంగు రుచి వాసన అన్నీ మారిపోతాయి అనమాట. సేమ్ థింగ్ ఈ ఐపీఎల్ పెట్లో కూడా ఉంది. ఈ ఐపీఎల్ పెట్టి ఏంటంటే మనం ఎలా చేస్తే అలా చేస్తాం అనమాట. కొన్ని కొన్ని విషయాల్లో ఎక్సర్సైజ్ చేస్తుంది, దుంకుతుంది, ఎగురుతుంది. ముఖ్యంగా ఎంఎస్ ధోని దాన్ని ఇలా తీసి ఇలా పెట్టేసరికి అది ఇంకా ఇంకా వైరల్ అయిపోయింది. దీని మెయిన్ కథ అంతా దీని ముఖంలో ఉంటుంది. దానికి ఒక కెమెరా ఉంటుంది అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ఫస్ట్ ఈ ఛానల్ కంటే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కిందనే ఉంటుంది, నేను చూసి లైక్ చేసుకోండి. దీన్ని అందరూ ఐపీఎల్ పెట్టి అంటున్నారు కదా, దీనికంటే ఒక పేరు లేదనమాట. దీనికి ఒక పేరు పెట్టాలని ఐపీఎల్ ఫ్యాన్స్ అందరిని అడిగారు. కామెంటేటర్ కూడా కొంతమంది చాలా చాలా అద్భుతమైన పేర్లు ఇచ్చారు. అట్లుంచితే ఈ ఐపీఎల్ పెట్ దీనికి మొహం పైన కెమెరా ఉంటుంది అనమాట. ఆ కెమెరాతోన మనం చూడని యాంగిల్ కూడా చూపెడతారంట. గ్రౌండ్ గురించి, ఆటగాళ్ళ బిహేవియర్ గురించి, ఎవరెవరు ఎట్లా స్పందిస్తారు అని చూసి అన్నది కూడా చెప్తుంది అనమాట. దీనికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇలా లేసి హార్ట్ సింబల్ వేస్తుంది అనమాట. ఇదనమాట దాని స్పెషాలిటీ. దీనితోనే ఆడుకునే క్రికెటరే లేరు. చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, ఎగురుతుంది, దుంకుతుంది, మామూలుగా లేదు దీని కథ. మనం ఇంత టెక్నాలజీతో ఇంత గ్రాండ్గా రోబోని ఇన్సర్ట్ చేస్తుంటే అక్కడ సిమిలర్గా మన కాంపిటీటర్గా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒక ప్రీమియర్ లీగ్ పెట్టుకున్నారు. అక్కడ ఎవరో క్రికెటర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిస్తే ఆయనకు ఎయిర్ డ్రైయర్ని ప్రజెంట్ చేశారంట. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఆ న్యూస్ విన్న తర్వాత నాకైతే మస్తు కామెడీ అనిపించింది. చూశారు కదా ఈ రోబోటిక్ డాగ్ ఎలా పనిచేస్తుందో. మీరు ఒకవేళ ఈ రోబోట్ డాగ్కి పేరు ఇద్దాం అనుకుంటే ఏం పేరు ఇస్తారన్నది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే బాయ్.